నమస్తే, గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను మీ మనోజ్. రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనకు సంబంధించి చర్చ కొనసాగుతోంది. ఖమ్మం జిల్లాలో ప్రస్తుతం పర్యటిస్తున్నారు. ఖమ్మం జిల్లాలోని ముగ్గురు మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గాలు పూర్తిగా కూడా దెబ్బతిన్నది. సుమారుగా నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన ప్రకారంగా 5,000 కోట్ల రూపాయల భారీ నష్టం వాటిల్లిన తెలంగాణ రాష్ట్రానికి ఈ 2-3 రోజుల మొత్తం వర్షాల కారణంగా వాగులు వంకలు ఇష్టానుసారంగా యథేచ్ఛగా కొట్టుకపోవడం కావచ్చు, ఉప్పొంగడం కావచ్చు, ఆ ఉపద్రవం అంటూ కూడా ప్రస్తావిస్తున్నాం. ఉపద్రవం అంటే చిన్నముచ్చటం కాదు. ఒక్కసారిగా నీళ్లు ఊర్ల మీదకి వచ్చి పడిపోతే ఏ రకంగా ఉన్న సిచ్యువేషన్, ఆ రకంగా నిన్న ఖమ్మం జిల్లా పరిస్థితి మారిపోయింది. ఖమ్మం జిల్లాలోని ఖమ్మం నియోజకవర్గం, పాలేరు నియోజకవర్గం, మధిర నియోజకవర్గం 3 నియోజకవర్గాలు కూడా చాలా బీభత్సం జరిగిందని చెప్పొచ్చు. ఇక మన రాష్ట్రం పరిస్థితి ఈ రకంగా ఉంటే పక్క రాష్ట్రం విజయవాడలో ఒక సింగనగర్ పలు కాలనీలు మొత్తం కూడా నీట మునిగిపోయి అక్కడ ఏకంగా 2-3 ఫ్లోర్ల పై నుంచి కూడా నీళ్ళు వచ్చినాయంటే చిన్న ముచ్చటేం కాదు. సేమ్ ఖమ్మం కూడా అదే పరిస్థితి ఉంది. ఖమ్మం పరిస్థితి ఈ రకంగా ఉంటే విజయవాడ పరిస్థితి కూడా ఇదే రకంగా కొనసాగుతున్నది. విజయవాడలో కూడా చాలా వరద బీభత్సం కొనసాగుతున్నది. సుమారుగా లక్షల కొలది మంది ఆహారం కోసం, తాగునీటి కోసం ఎదురు చూస్తున్నారు. ఖమ్మంలో కూడా అదే పరిస్థితి. మరి ఎంత మేరకు ప్రభుత్వం వాళ్ళని ఆదుకుంటుందో తెలియదు కానీ మంత్రులు అయితే మొత్తం అక్కడ ఉంది. ప్రభుత్వం మొత్తం కూడా ఖమ్మంకి షిఫ్ట్ అయిపోయింది. నిన్న రాత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఖమ్మంలోనే బస చేసిండు. నిన్న ఆయన పర్యటనలో భాగంగా కూడా పలు రకాలుగా ప్రజల నుంచి విమర్శలు కూడా ఎదుర్కొంటున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే కేవలం చేతులు ఊపి పైనుంచి నమస్కారాలు పెట్టిపోతే మాకేం ఉపయోగము, మా తిండి తికానసంగా చూడనట్టుగా ప్రజల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఇక ముఖ్యంగా 10,000 రూపాయల నష్టపరిహారం అంటే అయితే ప్రకటించిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆ నష్టపరిహారం ఏం చేసుకోమంటారు, దేనికోసమని మీరు ప్రకటిస్తున్నారు అనే విషయాన్ని కూడా వాళ్ళు ప్రజలు క్వశ్చన్ చేస్తున్నారు. సో చూద్దాం మరి ఏం జరగబోతుంది. వీటికి సంబంధించి వివిధ వార్తాపత్రికలు వచ్చిన కథలను చూసే ప్రయత్నం చేద్దాం. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియా సమావేశంలో కావచ్చు, మొదట సమీక్షలో కూడా ఒక మాట మాట్లాడిండు. సెక్రటరియట్లో పెట్టిన కంట్రోల్ రూమ్లో సమీక్షలో కూడా కవిత బెయిల్ మీద విడుదలైతే 20 మంది ఎమ్మెల్యేలతోని ఢిల్లీకి పోయి తిహార్ జైలు ముంగట పడిగాపులు కాసి తీసుకొచ్చినటువంటి కేసీఆర్ మిగతా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా ఈరోజు ఇంత వరద బీభత్సం జరుగుతున్న కనీసం చూసిన పాపాన పోలేదు. కానీ పైపెచ్చు రాజకీయాలు చేస్తున్నారు అంటే కూడా విమర్శలు చేస్తున్నారు. ఎక్కడో అమెరికాకు పోయి అక్కడ నుంచి ట్వీట్ చేసినంత మాత్రాన పెద్ద గొరిగేది ఏముండదు రాజకీయంగా డెఫినెట్గా. ఎందుకంటే ప్రజాసేవలు ఉన్నారు కాబట్టి ఆ ట్వీట్ల ద్వారా ప్రజలకి ఉపయోగం ఉండదు. ప్రకటిస్తావా, నీ దగ్గర దమ్ముందా, సత్తా ఉందా? బీఆర్ఎస్ పార్టీ కొన్ని నిధులు ఉన్నాయి, బీఆర్ఎస్ పార్టీ కొన్ని విధులు ఉన్నాయి. ఆ విధుల ద్వారా మీ యొక్క కార్యకర్తలు, మీ నాయకులు అక్కడ పంపించి ఎటువంటి సహాయక చర్యలు చేపడతారో చేపట్టండి. లేదంటే మీకున్న నిధుల ద్వారా ఎంత నష్టపరిహారం మీరు స్వచ్ఛందంగా సీఎం రిలీఫ్ ఫండ్కు ట్రాన్స్ఫర్ చేస్తారా, లేకపోతే ఖమ్మం ప్రజానికానికి నేరుగా అందిస్తారా, ఆ దిశగా ప్రయత్నం చేయాలి. కానీ ప్రతిసారి రాజకీయం చేస్తే రాజకీయం కాస్త ఏమైపోతుందంటే ఇక ఒక విచ్చలవిడితనం అయిపోతుంది. ఇక అంతకు మించిన దౌర్భాగ్యం ఏమి ఉండకపోవచ్చు. ఈ రాజకీయాలు చేయడం మానుకుంటే డెఫినెట్గా మంచిదనే సురకలు కూడా ఇటు సామాన్య ప్రజానికం నుంచి బీఆర్ఎస్ పార్టీ ఎదుర్కొంటుంది. ఒకసారి మనం ప్రధానమైనటువంటి వార్తాపత్రికల్లోకి వెళ్లే ముందు ఈరోజు వెదర్ అప్డేట్, ఎక్కడెక్కడ ఎటువంటి విధంగా వర్షం కురిసింది అవన్నీ చూసే ప్రయత్నం చేద్దాం. సో ముందుగా ఒకసారి వెదర్కి సంబంధించి చూస్తే కనుక ఇక్కడ చూడవచ్చు నిన్న వెదర్కి సంబంధించి ఎక్స్ట్రీమ్లీ హెవీ రెయిన్ఫాల్ అక్కడి ఐసోలేటెడ్ ప్లేస్ ఇన్ కామారెడ్డి. కామారెడ్డిలో చాలా వర్షం దంచుకొట్టింది. తర్వాత నిర్మల్, మెదక్, ఆదిలాబాద్, జగిత్యాల్, కొమ్రంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాలో గట్టిన వర్షం దంచుకొట్టింది. ఇక కొంత తేలికపాటి వర్షాలు పెద్దపల్లిలో, కరీంనగర్లో, వరంగల్, మహబూబాద్, హన్మకొండ, ములుగు, నల్గొండ, రంగారెడ్డి, సంగారెడ్డి, వనపర్తి ఈ జిల్లాలో కొంచెం తేలికపాటి వర్షాలు నమోదైనాయి. నిన్న అత్యధికంగా హైయెస్ట్ వర్షపాతం నమోదైంది సదాశివనగర్ అనేది కామారెడ్డి జిల్లాలో 24 సెంటీమీటర్ల వర్షపాతం. మొన్న చూస్తే 46గా ఉన్నది. 46 సెంటీమీటర్ల నుంచి వర్షపాతం నమోదైంది. అది కూడా మహబూబాద్ జిల్లాలో మల్యాల్ అనే గ్రామంలో నమోదైంది. ఇక నిన్న సదాశివనగర్ కామారెడ్డిలో అంటే నిన్న రెండవ రోజు 24 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందట. సో పెద్దగా వర్షాలు అనేది హైదరాబాద్ ప్రాంతాల్లో కూడా అంత వర్షాలు అయితే లేవు. కానీ కంటిన్యూస్గా ఒకే సందర్భంలో కంటిన్యూస్గా పడుతున్న వర్షాల కారణంగా కొంచెం బయటికి రావాలన్నా చికాక్ అవుతున్నది. సో ఇక లీస్ట్గా ములుగు జిల్లాలో ములుగు ప్రాంతంలో 1 సెంటీమీటర్ వర్షపాతం నమోదైందట. సో ఇది నిన్న ఖమ్మం అయితే వర్షానికి సంబంధించి 2వ తేదీ రోజు జరిగినటువంటి అప్డేట్స్. ఇంకా ఈ రోజు తాజాగా ఎట్లా ఉండబోతోంది. ఇక రెండవ రోజు 3/9 ఈరోజు 3వ తేదీ తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. సో పెద్ద క్రిటికల్ సిచ్యువేషన్ అయితే ఏమీ లేదు. సో ఉరుములు, మెరుపులు మరియు ఈదురుగాళ్ళు వీచే అవకాశం ఉందట. కూడిన వర్షాలు తెలంగాణ రాష్ట్రం ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్, ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
ఒకసారి ఇన్ డీటెయిల్గా మనం చూసే ప్రయత్నం చేద్దాం. సో ఎట్లా ఉంది సిచ్యువేషన్ అనేది ఇక్కడ మనం మ్యాప్ చూసుకోవచ్చు. కరెంట్ వెదర్ అంటూ ఒకటి మ్యాప్ అయితే కనబడుతోంది. సో హైదరాబాద్లో ఇప్పుడు ప్రజెంట్ వర్షం పడుతోంది. ఇక మిగిలిన ప్రాంతాల్లో కొంత మబ్బులుగా అయితే ఉన్నాయి. అంత పెద్ద వర్షం అయితే నమోదు కావడం లేదు. సో కరెంట్ వెదర్కి సంబంధించి ఇది అప్డేట్స్. సో ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఆల్రెడీ వర్షం పడుతోంది. 22 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. సో మిగిలిన చోట్ల నిజామాబాద్లో కూడా వర్షం పడే అవకాశం ఉందట. నిజామాబాద్కి సంబంధించి వర్షం మబ్బులతో కూడిన వర్షం పడుతుంది. సో హెవీ అంటే మరొక వాయుగుండం ముంపు పొంచి ఉండే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తోంది. సో ఇప్పటికే 5,000 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందట తెలంగాణ రాష్ట్రానికి. ఈ వర్షాల కారణంగా నిన్న 2-3 రోజుల నుంచి 5,000 కోట్ల నష్టం వాటిల్లిందట. మరింతగా కూడా ఈ వాయుగుండం ముదిరే అవకాశం ఉన్నది. తెలంగాణ రాష్ట్రంలో మరొక 5 రోజుల పాటుగా వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అంచనా వేస్తుందట. చూద్దాం మరి ఏం జరుగుతుంది. ఎందుకంటే మినిట్ టు మినిట్ వాతావరణం మారుతూనే ఉంటుంది. మనం అంచనా వేసినంత మాత్రాన ఎగ్జాక్ట్గా అనేది చెప్పలేం. కాకపోతే కొంత ఎస్టిమేట్ చేయొచ్చు. ఒక గంట తర్వాత ఏం జరిగిద్ది, తర్వాత ఒక రోజు తర్వాత ఏం జరిగింది ఎస్టిమేట్ చేయవచ్చు. కానీ ఎగ్జాక్ట్గా ఉంటుంది అనేది కొంత అంచనా వేయడం కష్టంగా మారుతుంది. సో ఏమైనా కూడా వాతావరణ శాఖ తెలుపుతున్న ప్రకారంగా చాలా క్రిటికల్ సిచ్యువేషన్ ఉండబోతుంది. 2-3 రోజుల పాటుగా హెవీ రెయిన్ఫాల్స్ ఉండే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఒక 5 రోజుల పాటుగా ఈ వర్షాలు ఉండే అవకాశం ఉన్నదట. సో తస్మాత్ జాగ్రత్త. దయచేసి అత్యవసరమైన తప్ప బయటికి రావాల్సిన పని లేదు. తేలికపాటుగా వెదర్ ఎంజాయ్ చేద్దామనో లేకుంటే ప్రకృతి చూసొద్దామని బయటికి వెళ్తే కనుక ప్రమాదం అనేది ఏ వైపు నుంచి పొంచి వస్తుందో మనం ఊహించలేం. మొన్నటికి మొన్న ఒక తండ్రి కూతురు పాపం ఖమ్మం సంబంధించినటువంటి కొత్తగూడెం సంబంధించినటువంటి జిల్లా వాళ్ళది మహబూబాబాద్లోకి వచ్చిన తర్వాత ఆకేరు నదిలా వాళ్ళు తన కూతుర్ని ఇక్కడ ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేస్తే ఆవిడ ఛత్తీస్గఢ్ రాయ్పూర్కి పోయి అక్కడ సైంటిస్ట్గా పనిచేస్తున్నది. ఆడికి పోయి డ్రాప్ చేసి తిరిగి వద్దామని చెప్పి తండ్రి తన కూతురు పెట్టుకొని కారులో వస్తుంటే ఆకేరు నది రోడ్డు మీదకి వెళ్ళి వారుతుందట. అరే పోతుందిలే అని చెప్పి కారును కొంత సాహసించి ముందుకు తీసుకువెళ్ళేసరికల్లా కారు మొత్తం మునిగిపోయింది. వెంటనే కారు డోర్ తీసి బయటకు వచ్చిన వెంటనే కొంత భుజాల లోతు వరకు ఆడ మునిగిపోయిన తర్వాత వరదలు మునిగిపోయిన తర్వాత వాళ్ళ బంధువులకు ఫోన్ చేశారట. బంధువులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చేంతలోపే ఇద్దరు కొట్టుకుపోయారు. తండ్రి కూతురు ఇద్దరు మరణించేసారు. యువ సైంటిస్ట్గా పనిచేస్తున్న ఆవిడ ఎయిర్పోర్ట్కి వచ్చి అటు నుంచి తన విధులు నిర్వర్తించేటువంటి ప్రదేశానికి వెళ్ళాల్సిన ఆ డెస్టినేషన్కి వెళ్ళాల్సి ఉన్నది. ఇంతలోనే ఏమైపోయిందంటే ఈ యొక్క వరద బీభత్సం ఒక్కసారిగా ప్రాణాలను హరించేసింది. సో అత్యవసరమైతే తప్ప ఎమర్జెన్సీ సిచ్యువేషన్ క్రిటికల్ సిచ్యువేషన్గా పోకపోతే మనం బయటికి వెళ్ళకపోతే ఇక మనకు సమయం లేదు, ప్రమాదం ఉంది, బయటకు వెళ్ళకపోతే మనం వెళ్ళకపోతే డెఫినెట్గా ఇంకేదైనా పెద్ద జరగబోతుంది అనుకున్నప్పుడు మాత్రం బయటకు వచ్చి సాహసిస్తే ఏం కాదు. కానీ మీరు మాత్రం బయటకు వస్తే డెఫినెట్గా ప్రమాదం ఉందనేది మాత్రం గమనించండి. రైట్, ఇక వివిధ వార్తాపత్రికలో వచ్చిన హెడ్లైన్స్ చూద్దాం. ముందుగా తొలివెలి విషయానికి వస్తే రైళ్లు బస్సులు బంద్. సుమారుగా 496 రైళ్లను రద్దయినాయట. 496 రైళ్లు. సో ఇంత పెద్ద స్థాయిలో రైళ్లు బంద్ ఎప్పుడు కూడా జరగలేనట్టుగా ఒక వార్త. ఇక 1400 బస్సులను రద్దు చేసింది తెలంగాణ ఆర్టీసీ. ఇక టాలీవుడ్లోకి హేమా కమిటీ ఎంట్రీ. హేమా కమిటీని టాలీవుడ్లోకి స్వాగతిస్తున్నాం. సబ్ కమిటీ నివేదికను ప్రచురించాలి. లైంగిక వేధింపుల మీద తగిన చర్యలు తీసుకోవాలి. సమంతకు మద్దతుగా అనుష్క శెట్టి. సో టాలీవుడ్లోకి వస్తే పెద్ద కథే బయటపడుతుంది. ఇక టాలీవుడ్లోకి వస్తే పెద్దలు బయటపడతారు, చిన్నోళ్ళు కాదు. ఇక టాలీవుడ్లో కూడా హేమా కమిటీ అయితే మాలీవుడ్లో ఒక కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీ ద్వారా ఎవరెవరు మాలీవుడ్ యాక్ట్రెస్లు కావచ్చు, ఆర్టిస్టులు కావచ్చు, ఇతరత్ర క్రూ కావచ్చు, ఎవరైనా కూడా ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మగవారి నుంచి అనే విషయంలో ఒక కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీ నివేదిక ఇస్తే కొంతమంది ప్రముఖులే ఏకంగా మోహన్ లాల్ ఉన్నారు కదా, మోహన్ లాల్ యాక్ట్రెస్ ఎవరు ఏ సినిమా ఉందా ఫేమస్ది మోహన్ లాల్, ఆయన అమ్మ అధ్యక్షుడిగా ఉండేది అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్ అని చెప్పి. ఆ అధ్యక్ష పదవికి రాజీనామా చేసి ఆయన మీద కూడా ఆరోపణ వచ్చింది. సో ఇట్లా చాలామంది మీద ఆరోపణలు వచ్చినాయి. సో ఇక్కడ టాలీవుడ్లో కూడా స్వాగతిస్తున్నాం అన్నట్టుగా సమంత మొదట రెస్పాండ్ అయితే సమంతకు మద్దతుగా అనుష్క కూడా నిలిచింది. చూద్దాం ఇన్ డీటెయిల్ ఏముంటుంది దాని తర్వాత. ఇక 16కి చేరిన మృత్యుల సంఖ్య. అవసరమైతే తప్ప ప్రజలు బయటికి రావద్దని మంత్రి శ్రీధర్ బాబు. ఇక తెలంగాణకు రెడ్ అలర్ట్. 11 జిల్లాలకు భారీ వర్ష సూచన. ఉరుములు మెరుపులు బలమైన ఈదురుగాళ్లతో కూడిన వర్షం. హైదరాబాద్లో ఒక మోస్తారు నుంచి భారీ వర్షాలు, ఉరుములతో కూడినటువంటి జల్లులు. ముందస్తు చర్యలపై ఆ 11 జిల్లాల కలెక్టర్లు ఎస్పీలతో సీఎస్ టెలికాన్ఫరెన్స్. ఆయా జిల్లాల్లో వరద పరిస్థితి, పునరావాస సహాయక చర్యలపై సమీక్ష. ఇక ఏ విధమైన ఆస్తి ప్రాణనష్టం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచన. స్థానిక పరిస్థితులు బట్టి స్కూళ్లకు సెలవు ప్రకటించే నిర్ణయం జిల్లా కలెక్టర్ అదే. నిర్మల్కు 31 సభ్యుల 4 బోట్లున్న ఎన్డీఆర్ఎఫ్
బృందం. కడెం ప్రాజెక్టు కూడా ప్రమాద పంచుల్లో ఉన్నదట. ఇక ఖమ్మంలో వరద విలయం, ఆ తర్వాత ప్రాజెక్టుల వద్ద హై అలర్ట్. భారీ వర్షాలకు కడెం ప్రాజెక్టుకు పోటెత్తిన వరద. ఎస్సీ స్థాయి అధికారి నుంచి ఏఈ స్థాయి వరకు ఈ వరకు కూడా ప్రతి ఒక్కరిని ప్రాజెక్టులపైన డిప్లాయ్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ప్రాజెక్టులను సందర్శించండి, ఎప్పటికప్పుడు ప్రస్తుత పరిస్థితిని తెలుసుకొని వెంటనే ఆ దిగువకు నీటిని విడుదల చేసే ప్రక్రియ చేపట్టాలి, లేదంటే ప్రమాదం పొంచి ఉందనే రకంగా ఎక్కడెక్కడ నాగార్జున సాగర్ దగ్గర, శ్రీశైలం దగ్గర, జూరాల దగ్గర, శ్రీరామ్ సాగర్ దగ్గర, ఎల్లంపల్లి దగ్గర ప్రతి చోట కూడా అధికారులు డిప్లాయ్ చేసింది. ఇక అందరినీ ఆదుకుంటాం. వరదల్లో చనిపోయిన వారికి 5 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం. ప్రతి రైతుకు ఎకరాకు 10,000 చొప్పున పంట నష్ట పరిహారం. ఇల్లు కూలిన వారికి ఇంద్రమ్మ ఇల్లు, పీఎం నివాస్ యోజన కింద ఇల్లు, కంటింజెన్సీ ఫండ్ కింద ఒక్కో జిల్లాకు 5 కోట్ల నిధులు విడుదల. ఇక ఈ ప్రకృతి వైపరీత్యాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలి. మున్నేరు వాగు రిటైనింగ్ వాల్ కోసం 650 కోట్ల కేటాయింపు. సూర్యాపేట, ఖమ్మం పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు వరంగల్, మహబూబాబాద్ కూడా వెళ్ళబోతున్నారు. సో ముఖ్యంగా 3 జిల్లాలు మహబూబాబాద్, వరంగల్, తర్వాత ఉమ్మడి ఖమ్మం, ఈ ప్రాంతాలు పూర్తిగా కూడా నీటిలో మునిగిపోయినాయి. సో ఈ ప్రాంతాల్లో ముఖ్యమంత్రి ప్రస్తుతం పర్యటిస్తున్నారు. సో ఒక్కో జిల్లాకు గాను 5 కోట్ల రూపాయలు తక్షణమే నిధులు విడుదల చేశారు. ఇక ప్రాణాలకు వెలకట్టిన ఈతగాళ్ళు. ఇక్కడ హైలైట్ విషయం ఏంటంటే ఈయన పేరు ఆదిత్య సింగ్ ఏదో ఉంది. ఎస్, ఆదిత్య సింగ్ అనేది ఉంది. ఆయన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో హెల్త్ డిప్యూటీ డైరెక్టర్. ఆయన ఫ్రెండ్స్తో కలిసి ఒక పర్యటనకు వెళ్ళిండట. ఆ పర్యటనకు వెళ్ళిన తర్వాత అక్కడ భారీగా వర్షాలు వచ్చిన తర్వాత వరద కారణంగానో లేకుంటే ఎంజాయ్ చేసేటువంటి ఆ వాటర్ ఫాల్స్ దగ్గర కొంత నీట మునిగిపోయి కొట్టుకుపోతున్నాడు. పక్కనే బోటు కొంత రెస్క్యూ టీమ్ కాదంటారు, దాన్ని ఏమంటారు, గజ ఈతగాళ్ళు ఉన్నారు. బోట్ నడిపేటువంటి వ్యక్తి ఉన్నాడు, ఆయనకి ఈత వస్తుందట. అయితే వెళ్ళి కాపాడండి అని చెప్పి వాళ్ళు తమ మిత్రులు ఏం చేశారట అంటే మా ఫ్రెండ్ని కాపాడండి అని చెప్పి ఆ వ్యక్తి దగ్గరికి పోతే 10,000 రూపాయలు డిమాండ్ చేసిందట. ఓకే అన్నారంట. ఇక్కడ ఆశ్చర్యపోతారు మీరు, 10,000 రూపాయలు డిమాండ్ చేసిందట. సరే ఓకే అని అన్నారంట. వెంటనే ఉన్నావ్ జిల్లాలో, ఉత్తరప్రదేశ్ ఉన్నావ్ జిల్లాలో వెంటనే వీళ్ళు 10,000 రూపాయలు మా దగ్గర క్యాష్లో ఫస్ట్ నువ్వు కాపాడిస్తామంటే లేదు నాకు ఫస్ట్ ఫోన్పే చేయండి అన్నారంట. గూగుల్ పే ఓపెన్ చేసి గూగుల్ పే ద్వారా ఆ వ్యక్తికి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసే ప్రయత్నం చేసారు ఫ్రెండ్స్. ఈ గూగుల్ పే ట్రాన్స్ఫర్ చేసే టైంలో అప్పుడు మనకు ప్రాసెసింగ్ అని వస్తుంది కదా, కొంత బ్యాంక్స్ ఈ టెక్నికల్ ప్రాబ్లం ఉన్నా, బ్యాంక్ ఇబ్బందులున్నా కూడా. సో టెక్నికల్ సమస్య కారణంగా ప్రాసెసింగ్ అని ఎప్పుడైతే పడిందో ఆ ప్రాసెసింగ్ అని పడ్డ తర్వాత నేను బోనని చెప్పి నిరాకరించిన అంతలోనే ఈయన చనిపోయాడు ఆయన. అంటే ఆయన ప్రాణం విలువ 10,000 రూపాయల. అది కాపాడి ఉంటే లక్షల కొద్ది జీతం సంపాదిస్తారు ఆయన. డిప్యూటీ డైరెక్టర్, హెల్త్ డిప్యూటీ డైరెక్టర్, ఆయన ఒక ప్రభుత్వ ఉద్యోగి. అంటే ఎంతటి స్థాయిలో డబ్బు ప్రభావితం చేస్తోంది. ఒక క్షణం కనుక ఆయనకు వచ్చిన సాహసమో ఆయన చేసేటువంటి పని కాస్త ముందు వరుసలో పెట్టి ఆ వ్యక్తి కనుక దిగిపోయి కాపాడుంటే ఈయన బతికేటోడు. 10,000 రూపాయలు కొడతా అని చెప్పి డబ్బులు లేవు, ఫోన్పే చేయమన్న తర్వాత గూగుల్ పే చేస్తుంటే ప్రాసెసింగ్ అనబడ్డ తర్వాత కథం పోవడం నిరాకరించిన, కథ ఆలస్యమైందట, కథ అంతలానే చనిపోయాడు. పక్కన చూస్తే నిందితుల ఇళ్లను కూల్చడం ఏంటి, చట్టాలను అనుసరించరా, ఉత్తరప్రదేశ్లో బుల్డోజర్ సంస్కృతిపై సుప్రీంకోర్టు ఆగ్రహం. ఇక రైతుల సమస్యల పరిష్కారానికి ఉన్నత స్థాయి కమిటీ. రహదారులపై వాహన వేగాన్ని గుర్తించే పరికరాలను వినియోగించండి, రాష్ట్రాలకు సుప్రీంకోర్టు ఆదేశం. సో ఇక్కడ మనం కోర్టుల న్యాయస్థానం తప్పుపట్టడం అని కాదండి, కాకపోతే సుప్రీంకోర్టు ఆదేశిస్తే ఏదైనా కూడా సాధ్యమవుతుంది, న్యాయస్థానం ఆదేశిస్తే ఏదైనా కూడా సాధ్యమవుతుంది. కాబట్టి ఇక్కడ విషయం ఏంటంటే ఈ ఆదేశించేటువంటి న్యాయస్థానం ప్రజల తరపున ఇంకొకటి కూడా మీరు సుమోటోగా తీసుకొని ఏం ఆలోచన చేయాలంటే ఈ రోడ్లను కూడా బాగు చేయాలని చెప్పి పెట్టండి. రోడ్లను కూడా బాగు చేయండి. మీరు రోడ్లను బాగు చేయకుండా మీరు స్పీడ్ పోతే అంటే సరే కొన్ని స్పీడ్ అంటే ఆ రోడ్లు బాగున్న చోట స్పీడ్గానే పోతారు అనేది గ్రామీణ ప్రాంతాల్లో అక్కడిక్కడ రోడ్లు బాగు చేస్తే మీరు ఎన్ని ఫైన్లు వేసుకున్నాం కదా, ఫైన్ల లోపాలను మా దగ్గర అడ్డగోలు డబ్బులు జప్తు చేసుకోబడితే అక్కడ రోడ్లో సంగతి మా ఫెసిలిటీస్ సంగతి చూస్తే దాని గురించి పట్టించుకున్న నాదుడే లేడా. సో ఇక్కడ ఇదే తరహాలో లారీలకి స్పీడ్ లిమిట్ని, స్కూల్ వెహికల్స్కి స్పీడ్ లాక్ని, ప్యాసింజర్ వెహికల్స్కి స్పీడ్ లాక్ని, ఇట్లా స్పీడ్ లాక్ సిస్టమ్ కూడా పెడితే బాగుంటుంది. నాకు తెలిసి బహుశా ఉండుంటుంది లారీలకి, కాకపోతే వాటి వల్ల ఏ స్థాయిలో ప్రమాదాలు జరుగుతుంది అనేది హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ రోజున రోజుకొక వార్త వస్తున్న కొద్ది ఈ స్పీడ్ అనేది ఏ స్థాయిలో ఉన్నది అర్థమవుతున్నది. సో ఇప్పుడు ఏం చెప్తుందంటే రాష్ట్ర ప్రభుత్వానికి న్యాయస్థానం, మీరు స్పీడ్ గుర్తించేటువంటి స్పీడోమీటర్స్, మన స్పీడ్ వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్ క్యాప్చర్ అవుతున్నాయి కదా ఫోటోలు, సో ఆ స్పీడ్ గన్స్ పెట్టాలని సూచన చేస్తున్నదట. రైతుల సమస్యల పరిష్కారానికి ఉన్నత స్థాయి కమిటీ, అంతర్గత ప్రజాస్వామ్యం లేకపోతే అంతే, విపక్షాల ఉదాహరణ భాజపా ప్రభుత్వం నమోదులో ప్రధాని మోదీ.
ఇక విధ్వంసం వరద ఖమ్మం పట్టణాన్ని ముంచేసిన మున్నేరు చెరువులకు గండ్లు తెగిన కాల్వలతో 3 జిల్లాలకు కకావికలం. ఇక కుప్పకూలిన వందల ఇల్లు తెగిన రహదారులు వరద గుప్పిట్లో ఖమ్మం వరంగల్ జిల్లాలు. ఇక చూడండి ఇది పూర్తిగా బ్రిడ్జ్, అది కింద నీలమట్టం అయిపోయి కింద ఊలిపోయింది, ఏకంగా పిల్లరే వంగిపోయింది. మరి కాంట్రాక్టర్కు సంబంధించి అది ఏకంగా అది ఎక్కడ కట్టినాం మనం? ఏమన్నా ఇంటి మీద మన రోడ్డు మీద కట్టినామా? బాగులో కట్టిందే కదా. ఏ స్థాయిలో క్వాలిటీ మెయింటైన్ చేయాలి ఏదనేది ఇంజనీర్లు ఆ కాంట్రాక్టర్ చూసుకోవద్దా? పిల్లరే వంగిపోయి ఇక్కడ చూడండి. ఇక్కడ సరే వరద బీభత్సం ఎక్కువనే ఉండొచ్చు, కానీ పిల్లర్ వంగిపోయింది. మనం అది కట్టింది రోడ్డు మీద పోవడానికో లేకపోతే నేల మీదనో కాదు కదా, వాగులో కట్టింది. ఎట్టైనా వాగు పెరగవచ్చు తగ్గొచ్చు అనే విషయం బట్టి అనే రకాల అంచనా వేసుకునే కదా కడితే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనకు సంబంధించిన అంశం. ఇక ఖమ్మం సాయి గణేష్ నగర్లో వరద నీటి కొట్టుకొచ్చిన వ్యర్థాలు. ఇక పక్కనే ఖమ్మం పద్మావతి నగర్లో సామాగ్రిని శుభ్రపరచుకుంటున్న వరద బాధితులు. పాపం ఆ శుభ్రపరచుకోవడానికి కూడా నీళ్ళే వాళ్ళకి, మొత్తం నీళ్ళు, మొత్తం ఎక్కడ చూసినా నీళ్ళే. ఇంటిలోకి పోతే వాళ్ళు ఒక నెల రోజుల పాటుగా ఈ వ్యవస్థను వీళ్ళు సరిదిద్దుకోవాలంటే ప్రభుత్వం ఏం చెప్తాను 24 గంటలనే మనం తిరిగి యథాస్థానం తీసుకురావాలని చెప్పి 24 అవర్స్ టైం పెట్టేసి అధికారం డిప్లాయ్ చేయాలంటే ఆయన కలెక్టరేట్ రివ్యూ మీటింగ్లో అనౌన్స్ చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఓకే, ఇది ఇక్కడ విషయం చూస్తే వీళ్ళ పరిస్థితి వ్యక్తిగతంగా చూస్తే కనుక మనం 2-3 నెలలుగా ప్రయత్నం చేసి అక్కడ తీవ్రంగా శ్రవించి వాటిని సరి చేసుకున్నా కూడా సరిగాని పరిస్థితి. అంటే అంతటి స్థాయిలో అక్కడ మొత్తం ప్రతీది మట్టి అయిపోయింది, ప్రతీది బురదమయమే. కొన్ని సందర్భాల్లో ఒక 2-3 వ్యక్తులు చెప్పిన మాటలు వింటే కనుక సర్టిఫికేట్లో కొట్టుకుపోయినట్టు మా భవిష్యత్తు ఏమో కావాలో అర్థమవుతుంది, నిరుద్యోగులం అయ్యా మేము కాలేజీలో మనము కోచింగ్ తీసుకుంటూ ఆడికి పోయినాము, మా సర్టిఫికేట్లు అక్కడే ఉన్నాయి ఒరిజినల్స్ అన్నీ, అవి మొత్తం ఇప్పుడు నీలమట్టం అయిపోయినాయి, బురదమయం అయిపోయినాయి, తడిచిపోయినాయి, వాటి సంగతి ఏందన్నట్టుగా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ వాళ్ళు ఎంత ఎమోషనల్గా మాట్లాడుతున్నారంటే నిజంగా మాకు ఇక చావే శరణ్యం అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఇక సాయానికి వెనకాడం, మృతుల కుటుంబాలకు 5 లక్షల పరిహారం, బాధితులకు 10,000 తక్షణ సహాయం, పంట నష్టానికి ఎకరానికి 10,000 సాయం, పశువులు చనిపోతే 50,000. కృష్ణా జిల్లా కన్నా ఖమ్మంలోనే ఎక్కువగా నష్టం, ప్రతిపక్షాలు బురద రాజకీయాలు చేయవద్దు. సూర్యాపేట ఖమ్మం జిల్లాల పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి భారీ వర్షాలతో 5,000 కోట్ల నష్టమని వెల్లడి. ఇక స్తంభించిన రైల్వే, కొనసాగుతున్న ఇంటికన్నే కేసముద్రం ట్రాక్ల పనులు పునరుద్ధరణకు మరో 2 రోజులు. 496 రైళ్లు రద్దు, 496 రైళ్లు రద్దు అంటే ఇక్కడ 152 దారి మళ్లింపు. ఇక పక్కన చూస్తే ప్యారిస్లో పారాలింపిక్స్ జరుగుతున్నాయి కదా, పారాలింపిక్స్లో సూపర్ షటిల్ బ్యాడ్మింటన్లో నితేష్కు స్వర్ణం, సుహాస్ తులసిమతిలకు రజతం. సో రికార్డుల మోత సృష్టిస్తున్నది ఇండియా. ఇక సేద్యానికి చేయూత 14,235 కోట్లతో 7 కార్యక్రమాలకు కేంద్ర కేబినెట్ సమ్మతి. డిజిటల్ అగ్రిమిషన్ 2,817 కోట్లు. సాగులో శాస్త్రీయ విధానాలు 7 కార్యక్రమాలు అంటే మరి కొత్తవి, చూద్దాం ఏముంటుందో అట్లనేది. ఇక ఆంధ్రవతిలో హెడ్లైన్స్ కనుక చూస్తే జలసాగరాలు, నాగార్జున సాగర్కు 5,41,000 క్యూసెక్ల వరద, శ్రీరామ్ సాగర్కు 2,04,000 క్యూసెక్ల ఇన్ఫ్లో. 2 ఏళ్ల తర్వాత 41 గేట్ల ఎత్తిన అధికారులు. ఇక 15 జిల్లాలకు రెడ్ అలర్ట్, నేడు రేపు భారీ వర్షాలు, మొత్తం 481 రైళ్ల రద్దు, 152 దారి మళ్లింపు. ఇక నష్టం అంచనా 5,438 కోట్లు, అంటే సుమారుగా 5,500 కోట్ల రూపాయల నష్టం జరిగింది. రోడ్లు భవనాల శాఖకు 2,362 కోట్లు, 32 జిల్లాల్లో 84 చోట్ల తెగిపోయిన రోడ్లు. మున్సిపల్ శాఖ పరిధిలో 1,150 కోట్లు, 4.15 లక్షల ఎకరాల్లో పంట నష్టం విలువ 415 కోట్లు. సాగునీటి పారుదల శాఖల పరిధిలో 629 కోట్లు, సుమారుగా 5,500 కోట్ల రూపాయల భారీ నష్టం వాటిల్లిందట. ఎకరాకు 10,000 అంటే ఒక వార్త, పంట నష్టపోయిన రైతులకు పరిహారం. ఇక హైదరాబాద్ విజయవాడ రాకపోకలు షురు, నార్కట్పల్లి అద్దంకి మీదుగా విజయవాడకు 590 బస్సులు రద్దు. కేసముద్రం రైల్వే ట్రాక్కు మరమ్మతులు. ఇక మహా హైదరాబాద్ ఔటర్కు ఆనుకొని ఉన్న 45 గ్రామాలు జిహెచ్ఎంసీ పరిధిలోకి సమీప మున్సిపాలిటీలో విలీనం, ఆర్డినెన్స్ జారీ చేసిన సర్కార్. 45 గ్రామ పంచాయతీలు జిహెచ్ఎంసీ తర్వాత. వరే వా. ఇక 3 జిల్లాలోని గ్రామాలు ఇక మీదట గ్రేటర్ హైదరాబాద్లోకి, జిహెచ్ఎంసీ పరిధిలోకి వచ్చేస్తాయి. ఇవన్నీగా సమీప మున్సిపాలిటీలో విలీనం చేస్తారట. ఇక బుల్డోజర్ న్యాయం సరికాదు, నిందితుడైతే ఇంటిని కూల్చేస్తారా, దోషిగా తేలినా అలా చేయకూడదంటూ సుప్రీంకోర్టు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం పైన
ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక వ్యవసాయ అభివృద్ధికి 7 కొత్త పథకాలంటూ ఒక వార్త. తర్వాత ఎస్బీఐ ఎండీగా రామమోహన్ కీలక పదవిలో మరో తెలుగు తేజం. ఇక నితీష్ సుమిత్కు స్వర్ణాలు. పారాలింపిక్స్ బ్యాడ్మింటన్లో 4 పథకాలు. డిస్కస్ త్రోలో రజతం సాధించిన యోగేష్. ఆర్చరీలో శీతల్ జోడీకి కాంస్యం. ఇక రాష్ట్రానికి 1880 కోట్లు 3 నెలల గ్రాంట్ కలిపి జూలైలో విడుదల చేసిన కేంద్రం పన్నుల్లో వాటాగా 4,907 కోట్లు. జూలైలోనే 10,392 కోట్లు రుణం తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం. కాగ్ నివేదిక వెల్లడి. ఇక కులగణనకు ఓకే, గణన వివరాలు సమాజ హితానికి ఉపయోగపడాలి, ఎన్నికల్లో ప్రచారాంశంగా వాడుకోవద్దంటూ ఆర్ఎస్ఎస్ అట. ఇక 2 నుంచి 5 రెట్లు పెంపు. RRR దక్షిణ భాగంలో భూముల విలువ భారీగా పెంపు. సగటున 200%. కొన్ని గ్రామాల్లో 500% వరకు పెరిగినాయి అంట. 200% అయితే ఏంటిది? డబల్ అయినాయి అన్నట్టు. 1000 రూపాయలు కాస్త 2000 అయినాయి అన్నట్టు. ఇంత అడవులుగా పెంచుకుంటూ పోయినా కొద్ది ఎవరైనా సామాన్యులు కొనగలుగుతారా? ఇక సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో ఆగమేఘాలపై విలువల సవరణ. రహదారికి 1946 హెక్టార్ల అవసరమని గుర్తింపు. ఇది ఆంధ్రజ్యోతిలో హెడ్లైన్స్గా ఉన్నాయి. ఇక వెలుగులో హెడ్లైన్స్ చూద్దాం ఒకసారి. ఇక ఎస్ఆర్ఎస్పి 41 గేట్లు కుల్లా. ఫస్ట్ టైం మొత్తం పూర్తి స్థాయి సామర్థ్యం గేట్లను కూడా ఎత్తేసిరట శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ సంబంధించి. ఎగువ నుంచి భారీగా వరద. దిగువకు 3.30 లక్షల క్యూసెక్ల నీటి విడుదల చేసిన అధికారులు. కందుకుర్తి మీదుగా మహారాష్ట్ర వెళ్లే ఇంటర్స్టేట్ రోడ్ క్లోజ్. ఇక పంట నష్టం కింద ఎకరాకు 10,000. బాధితులు అన్ని విధాలు ఆదుకుంటామంటున్న సీఎం రేవంత్ రెడ్డి. ఇక వారంలో మరో అల్పపీడనం. రాష్ట్రానికి మళ్ళీ భారీ వర్షాల ముప్పు. ప్రస్తుతానికి తెరిపినిచ్చిన వర్షాలు. ఉత్తర తెలంగాణకు 2 రోజుల్లో ఎల్లో అలర్ట్ అట. పక్కనే వ్యవసాయ అనుబంధ రంగాలకు 14,000 కోట్లతో 7 స్కీములు. ఇక ఒక్కరోజే 7 పథకాలు. పారిస్ పారాలింపిక్స్లో ఇండియా సోమవారం ఒక్కరోజే 2 స్వర్ణాలు సహా 7 పథకాలు సొంతం చేసుకుంది. ఇక మంత్రులంతా ముంపు ప్రాంతాల్లోనే. అందరు వేరు కానీ వాళ్ళకు ఉపయోగపడేది చేస్తే మంచిగా ఉంటుంది. పోయి తిరిగి వచ్చిన ఏమున్నది. ఇక 2 రోజుల్లోనే అల్లకల్లోలం. తెగిన చెరువులు, కుంటలు, కొట్టుకుపోయిన రోడ్లు. మహబూబాబాద్ జిల్లా నరసింహులపేటలో వరద దాటికి పొలంలో వేసిన ఇసుక మెట. లేదా పొలమా? ఈ వాగు పక్క పొంటి ఉంటుంది కదా, చెట్లు మొలిచంత అది అనుకున్నాము. ఈ పొలమాట. ఇంత స్థాయిలో ఇసుక మెట్లు వేసినాయంటే ఆ రైతుకి ఇక ఏం దొరుకుతుంది? అన్నం దొరుకుతుంది. ఇంకా పొలం మొత్తం నాశనం ఇక అది. ఇక హాస్పిటల్స్లో పోలీస్ అవుట్ పోస్టులు. డాక్టర్లపై దాడులు చేస్తే కఠిన చర్యలు అంటున్న మంత్రి దామోదర్. ఇక నిందితుల ఇండ్లు కూల్చడం ఏంటి? ఈ రూల్ ఎక్కడి నుంచి వచ్చింది? ఆ కారణంగా బుల్డోజర్లతో ఇండ్లు కూల్చేస్తారా? ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం. ఇక నీటమున్న విల్లాలు. హైదరాబాద్ శివారు మోకిలాలో పలోమా విల్లా వాసుల అవస్థలు. ఇక్కడ విషయం ఏంటంటే ఒక్కో విల్లా 3 కోట్ల రూపాయల దాకా ఉంటుంది. 3 కోట్ల నుంచి 5 కోట్ల దాకా పలుకుతుంది ఒక్క విల్లా. ఇదిగోండి 5 కోట్ల నుంచి 7 కోట్లట. 33 ఎకరాల్లో 212 విల్లాలు. ఏమైంది ఆఖరికి వస్తే? నీట మునిగిపోయినాయి. నువ్వు ఎన్ని లక్షలు పెట్టుకుంటే ఉన్నది, జర సక్రమంగా కట్టుకుంటే అయిపోయేది. కబ్జాలు చేసి చెర్ల మీద, బాగుల మీద, వంకల మీద కడితే గిట్లనే పాడవుతుంది. ఇంకా నయం ఇక్కడ ఇంకా డ్రైనేజీలు బయటకు పడాలి. అక్కడ ఎవరు చిన్న వాళ్ళు ఉండరు. మళ్ళీ మంచిగా గట్టిగా అన్ని రకాలుగా దిట్టంగా ఉన్న వాళ్ళే ఉంటారు అక్కడ. 5 నుంచి 7 కోట్ల రూపాయలు ఒక్కో విల్లకు 200 విల్లాలు మునిగిపోయినాయి అంటే అర్థం చేసుకోరు వాళ్ళ పరిస్థితి ఏమైపోయింది అనేది. ఇక ఆక్రమణలే కొంపముంచినాయి. చెరువులు, నాలాలను కబ్జా చేసిన లీడర్లు, రియల్టర్లు. ఖమ్మం వద్ద మున్నేరు పరివాహకం మొత్తం ఆక్రమణలే. సో దీనికి సంబంధించి ఏం జరిగింది అనేది ఒక యువకుడు ఆవేదన వ్యక్తం చేస్తే ఒక వీడియో రికార్డ్ చేసి మీకు అది చూపిస్తా. అంతకుముందు ఒకసారి మన నమస్తే తెలంగాణ హెడ్లైన్స్ చూద్దాం. సీఎం నిలదీత, మంత్రుల అడ్డగింత. వరద నిర్వహణలో సర్కార్ వైఫల్యంపై బాధితుల తీవ్ర ఆగ్రహం. పోలేపల్లిలో రేవంత్కు నిరసన సెగ, మంత్రులకు ముచ్చమటలు. వరద నష్టం 5,320 కోట్లు. 275 చోట్ల గండ్లు నిలిచిన రాకపోకలు. ఇక మీరు వద్దు, మీ సాయం వద్దంటూ ప్రజల ఆగ్రహం వ్యక్తం చేసిరట. ఇక సర్కార్కు చేతగాకే ప్రాణ నష్టం. వరదపై సీఎం బురద రాజకీయం. ఇక RRR కోసమే ప్రపంచ బ్యాంకుకు PPP విధానంలో నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు. ఖరారైన దక్షిణ అలైన్మెంట్. 195 కిలోమీటర్ పైన రోడ్డు. ఇక రంగ సముద్రానికి జలకర. నమస్తే తెలంగాణ కథనంతో రియల్ చెరబిడిన చెరువు. మీ కథనం అంటే చిన్నగా ఉంటుందా? మొత్తం అధికారులు వణికిపోతారు, ప్రజలు భయపడిపోతారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.